వెల్కమ్ టు సంపత్ కుమార్ కనుకు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఒక బెస్ట్ క్రెడిట్ కార్డ్ 25% క్యాష్ బ్యాక్ ఇచ్చేటువంటి ఒక బెస్ట్ క్రెడిట్ కార్డ్ గురించి అయితే తెలుసుకుందామండి. సో అదే యాక్సిస్ బ్యాంక్ మరియు ఎయిర్టెల్ రెండు సంయుక్తంగా ఇస్తున్నటువంటి ఎయిర్టెల్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ అన్నమాట. మీకు ఇన్ కేస్ ఎయిర్టెల్ సిమ్ ఉంటే కనుక మీకు ఇంకెక్కువ బెనిఫిట్ ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. దీంట్లో మీకు ఫస్ట్ నేను బెనిఫిట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత దీనికి ఎలా అప్లై చేయాలో కూడా ఇదే వీడియోలో చూపిస్తాను. ఓకేనా? నేను కూడా రీసెంట్గానే ఎయిర్టెల్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్కి అయితే అప్లై చేశాను. సో అది నాకు 1 వీక్ బ్యాకే రావడం జరిగిందన్నమాట. అందుకే ఇది ఏంటంటే దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో మీకు కూడా హెల్ప్ అవుతుందని ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో మీకు ఎయిర్టెల్ సిమ్ ఉంటే కనుక ఖచ్చితంగా ఇది మీకు హెల్ప్ అవుతుంది, కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు అన్నమాట. ఓకే, ముందుగా ఎలిజిబిలిటీ గురించి డిస్కస్ చేద్దాం. సో ఎలిజిబిలిటీ విషయానికి వచ్చినట్లయితే మీకు 21 నుంచి 65 ఇయర్స్ కనుక ఉన్నట్లయితే మీరు ఈ కార్డుకి అప్లై చేయడానికి ఎలిజిబుల్ అన్నమాట. సో మీకు కావాల్సినటువంటి డాక్యుమెంట్ వచ్చేసరికి జస్ట్ మీ దగ్గర ఆధార్ అండ్ పాన్ కార్డ్ ఈ రెండు ఉంటే సరిపోతుంది, ఇంకా వేరే ఏం అవసరం లేదండి. ఇక జాయినింగ్ ఫీ విషయానికి వచ్చినట్లయితే 499 ప్లస్ 18% GST ఉంటుంది. సో మనకి 590 రూపీస్ ఉంటుంది అన్నమాట. అయితే ఈ 499 ప్లస్ GST ఏదైతే ఉందో మనకి 590 రూపీస్ అవుతుంది అప్రాక్సిమేట్లీ. 590 రూపీస్ అనేటువంటిది మీకు అమెజాన్ వోచర్ వస్తుందండి. మీరు షాపింగ్ కనుక చేసినట్లయితే ఈ కార్డు వచ్చిన నెల రోజుల లోపు 30 డేస్ లోపు మీరు ఏదైనా అమెజాన్లో పర్చేజ్ చేసినట్లయితే మళ్ళీ మీకు 500 రూపీస్ క్యాష్ బ్యాక్ రూపంలో వోచర్ వస్తుంది. ఆ వోచర్ యూజ్ చేసుకొని మళ్ళీ మీరు షాపింగ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఒక మంచి బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి యాన్యువల్ ఫీ అండి. యాన్యువల్ ఫీ కూడా సేమ్ ఉంటుంది, 499 ప్లస్ 18% GST అంటే 590 రూపీస్ ఉంటుంది అన్నమాట ఎవ్రీ ఇయర్. అయితే ఇయర్కి ఒకసారి మనం ఇలా 590 రూపీస్ కట్టాలి. అయితే ఈ 590 రూపీస్ అనేటువంటిది యాన్యువల్ ఫీ ఏదైతే ఉందో ఇది కూడా వే ఆఫ్ అవుతుంది. ఎప్పుడు అంటే మీ యొక్క ట్రాన్సాక్షన్స్ ఇయర్ మొత్తం కలిపి ఒక 2 lakhs వరకు ఉంటే కనుక 2 lakhs అండ్ అబౌవ్, ఓకే, అలా ఉంటే కనుక ఈ ఏదైతే మనకు 499 ప్లస్ 18% GST ఉందో సో ఇదంతా కూడా మీకు వే ఆఫ్ అవుతుంది అన్నమాట. సో అయితే ఇక్కడ చాలామంది కొంతమందికి డౌట్ రావచ్చు, 2 lakhs రూపీస్ అనేటువంటిది అందరికీ కాదు కదా అనేటువంటిది. సో మీకు దీనివల్ల బెనిఫిట్స్ చెప్తాను, మీకే అర్థమవుతుందండి. మనం ఏదైతే ఆ 590 రూపీస్ కడుతున్నామో, పే చేస్తున్నామో దానికి మించి మనకు బెనిఫిట్స్ వస్తున్నప్పుడు మనకు వచ్చినటువంటి బెనిఫిట్స్లో నుంచే ఈ 590 రూపీస్ పే చేస్తాం మనకి. ఎందుకంటే బెనిఫిట్స్ ఆ విధంగా ఉంటాయి ఈ క్రెడిట్ కార్డులో. అందుకే ఇప్పుడు మనం బెనిఫిట్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఏంటంటే మీకు ఎయిర్టెల్ సిమ్ కనుక ఉంటే కనుక అబ్వియస్లీ మీకు ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ గురించి కూడా తెలిసే ఉంటుంది. సో ఇన్ కేస్ మీరు డౌన్లోడ్ చేసుకొని ఉండకపోతే ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ యాప్ ద్వారా కనుక మీరు మీ ఎయిర్టెల్ మొబైల్కి రీఛార్జ్ చేసుకున్నారు అంటే 25% క్యాష్ బ్యాక్ అనేటువంటిది మీకు రావడం జరుగుతుంది అన్నమాట. 25% క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది. సో సపోజ్ మా ఇంట్లో 2 ఎయిర్టెల్ సిమ్స్ ఉన్నాయి. సో అప్పుడు ఏంటి, మినిమం మనం 300 రూపీస్ అయితే పర్ మంత్ మనం స్పెండ్ చేయాలి. సో 300 రూపీస్ అంటే మనకి 25% క్యాష్ బ్యాక్ అంటే ఎంత వస్తుందండి? 300 రూపీస్ అంటే 75 రూపీస్ ఒక సిమ్ పైన నాకు క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది. ఇంకో సిమ్ పైన 75 రూపీస్ అంటే పర్ మంత్ 150 రూపీస్ అనేటువంటిది నాకు క్యాష్ బ్యాక్ రూపంలోనే రావడం జరుగుతుంది. సో ఇక్కడ 2 సిమ్ముల ద్వారా నాకు పర్ మంత్ 150 రూపీస్ అనేటువంటిది సేవ్ అవుతుంది. సో ఈ 150 మనకి 12 monthsకి వేస్తే నాకు ఎంత వస్తుందంటే 1800 రూపీస్ అనేటువంటిది సేవ్ అవ్వడం జరుగుతుంది. సో ఆ 1800లోనే మనం ఇక్కడ ఏదైతే ఇంతకుముందు చెప్పాను చూడండి, యాన్యువల్ ఫీ అనేటువంటిది 590 రూపీస్ అనేటువంటిది, ఇక్కడ నాకు 1800 రూపీస్ సేవ్ అవుతున్నప్పుడు దాంట్లో నుంచి ఒక 590 రూపీస్ 600 రూపీస్ అనుకోండి, 600 రూపీస్ పే చేయడం వల్ల ఇంకా నాకు బెనిఫిటే. అది ఓన్లీ ఇక్కడ రీఛార్జ్ గురించే చెప్పాను, మిగిలిన బెనిఫిట్స్ కూడా ఉన్నాయి కదా. సో ఏ రకంగా చూసినా కూడా మనకు బెనిఫిటే తప్పితే దీంట్లో లాస్ ఏం లేదు. సో అందుకే మీకు దీని గురించి అయితే చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఓకే, సో మీకు ఇన్ కేస్ ఒకవేళ మీ ఇంట్లో ఒకటే సిమ్ ఉందనుకోండి, అప్పుడు అట్లీస్ట్ మినిమం అయితే 300 రూపీస్ అయితే మనం రీఛార్జ్ చేస్తాం కదా. యాజ్ పర్ అవర్ ఇప్పుడున్నటువంటి కండిషన్ ప్రకారం అయితే మినిమం 250-300 రూపీస్ అయితే రీఛార్జ్ చేస్తాం ఈజీగా. 250 అంటే అట్లీస్ట్ 1 GB పర్ డే డేటా ఏదైతే ఉందో అదే సరిపోదు ఎలాగూ. సో మినిమం 300 అయితే స్పెండ్ చేస్తాం ఎయిర్టెల్ రీఛార్జ్కి. సో స్పెండ్ చేసినప్పుడు మీకు ఎంత వస్తుందండి? 75 రూపీస్ వస్తుంది. సో ఆ ప్రకారం చూస్తే ఏంటంటే మీకు ఇయర్లీ 900 రూపీస్ అనేటువంటిది మీకు సేవ్ అవుతుంది అన్నమాట. 900 రూపీస్లో నుంచి 600 పే చేసేస్తాం ఇక్కడ యాన్యువల్ ఫీగా. సో మిగిలిన 300 రూపీస్ మీకు జస్ట్ రీఛార్జ్ల మీదనే మీకు మిగులుతుంది కదా. సో అదన్నమాట ఇక్కడ మనకు ఈ పాయింట్ మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ నుంచి రీఛార్జ్ చేయాలి. అది ఎయిర్టెల్కి సంబంధించినటువంటి ప్రీపెయిడ్ మొబైల్ రీఛార్జ్ అయినా సరే, పోస్ట్ పెయిడ్ అయినా సరే, ఇంటర్నెట్ కానీ, ఓకే, వైఫై కానీ, బ్రాడ్బ్యాండ్ ఉన్నటువంటి ఏదైనా సరే ఎయిర్టెల్కి సంబంధించినటువంటి ఎనీ ప్రోడక్ట్, అది ఇంటర్నెట్ కానీ, బ్రాడ్బ్యాండ్ కానీ, ఓకే, సో ఎయిర్ ఫైబర్ కానీ, సో ఇలా ఏదైనా సరే మొబైల్ ప్రీపెయిడ్ కానీ, పోస్ట్ పెయిడ్ కానీ
వీటిలో దేనికైనా సరే 25% అనేటువంటిది క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది. సో మీకు ఏ క్రెడిట్ కార్డులో కూడా 25% క్యాష్ బ్యాక్ అనేటువంటిది లేదన్నమాట. సో ఇక్కడ మీరు ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే మిగిలిన ఏ క్రెడిట్ కార్డులో కూడా మనకి ఏదైతే క్యాష్ బ్యాక్ వస్తుందో అది వోచర్ రూపంలోనైనా వస్తుంది, లేదు అంటే రివార్డ్ పాయింట్స్ రూపంలో వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ మాత్రం డైరెక్ట్ క్యాష్ బ్యాక్, డైరెక్ట్ మనకు క్యాషే బ్యాక్ రావడం జరుగుతుంది. అది మళ్ళీ ఇందులో కూడా మళ్ళీ బెనిఫిట్ ఏంటంటే ఈ క్యాష్ బ్యాక్ అనేటువంటిది మనం రిడీమ్ చేసుకోవడం కానీ అది ఎలాంటి అవసరం లేదన్నమాట. మనం మర్చిపోతామన్న భయం కానీ, ఓకే రిడీమ్షన్కి టైం అయిపోయింది అనే అవి ఎక్స్పైర్ అయిపోయాయి అనేటువంటి భయం కానీ ఇలాంటిది ఏదీ లేదు. ఎందుకంటే మనకి ఏదైతే ఈ క్యాష్ బ్యాక్ ఉందో క్యాష్ బ్యాక్ డైరెక్ట్గా మన బిల్కి యాడ్ అవ్వడం జరుగుతుంది. సపోజ్ ఈ మంత్ మీరు రీఛార్జ్ చేసుకున్నారు, ఏదైతే మీకు రీఛార్జ్ ద్వారా క్యాష్ బ్యాక్ వచ్చిందో ఈ అమౌంట్ అనేటువంటిది మీకు బిల్ జనరేట్ అవుతుంది కదా నెక్స్ట్ మంత్, ఆ బిల్ జనరేట్కి అదే అడ్జస్ట్ అవుతుంది, దానికి అదే అడ్జస్ట్ అవుతుంది. సో మనం ఏం చేయాల్సినటువంటి అవసరం లేదన్నమాట. ఇది కూడా చాలా బెనిఫిట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇలా వేరే ఏ క్రెడిట్ కార్డులో కూడా మనకు కనిపించదండి. రివార్డ్ పాయింట్ల రూపంలో ఇస్తారు, వాటిని మనం మళ్ళీ రిడీమ్ చేసుకోవాలి, మళ్ళీ వాటికి ఎక్స్పైరీ ఉంటుంది. ఓకే ఆలోగా మనం చేయకపోతే కనుక అదంతా వేస్ట్ అయిపోతుంది అనమాట. సో ఇలా వేరే క్రెడిట్ కార్డులో జనరల్గా ఉంటుంటుంది, బట్ మనకు ఆ ప్రాబ్లం ఇందులో లేదు. ఇంకో కొన్ని క్రెడిట్ కార్డులోనేమో వోచర్స్ రూపంలో ఇస్తారు, ఆ వోచర్స్ ద్వారా షాపింగ్ చేయడమే తప్పితే డైరెక్ట్గా మనీ అనేటువంటిది సేవ్ కాదనమాట. బట్ ఇక్కడ అలా కాదు, డైరెక్ట్గా మనకు క్రెడిట్ కార్డుకి మనీ అనేటువంటిది అడ్జస్ట్ చేస్తారు కాబట్టి సేవ్ అవుతుంది. సో అయితే ఇలా రీఛార్జ్ల ద్వారా పర్ మంత్కి మనం 250 రూపీస్, మ్యాక్సిమం 250 రూపీస్ వరకు మాత్రమే క్యాష్ బ్యాక్ రూపంలో పొందొచ్చు అనమాట. సో అంతకు మించి అయితే వీలు కాదు. సెకండ్ బెనిఫిట్ వచ్చేసరికి యూటిలిటీ బిల్స్ ఉంటాయి కదా, దానిపైన 10% క్యాష్ బ్యాక్ వస్తుంది. గ్యాస్ బిల్ కానీ, ఎలక్ట్రిసిటీ బిల్ కానీ, లేదంటే ఎయిర్టెల్ కాకుండా వేరే సిమ్లు ఉంటాయి కదా, సో వేరే వడాఫోన్ కావచ్చు, అది జియో కావచ్చు, ఏదైనా సరే వాటి రీఛార్జ్ను కూడా ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ ద్వారా కనుక మీరు రీఛార్జ్ చేసినట్లయితే ఈ క్రెడిట్ కార్డు ద్వారా 10% క్యాష్ బ్యాక్ అనేటువంటిది రావడం జరుగుతుంది. ఎయిర్టెల్ది రీఛార్జ్ చేస్తేనేమో మనకు 25%, ఎయిర్టెల్ కాకుండా రిమైనింగ్ అదర్ మొబైల్స్ సంబంధించినటువంటి రీఛార్జ్ చేస్తేనేమో మనకి ఏంటంటే 10% క్యాష్ బ్యాక్ వస్తుంది. గ్యాస్ పైన కూడా 10% మనకి క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది. 1000 రూపీస్ అయితే మినిమం ఉంటుంది కదా గ్యాస్, దానిపైన 10% అంటే మనకి 100 రూపీస్ అనేటువంటిది సేవ్ అవ్వడం జరుగుతుంది. ఎవ్రీ మంత్ 100 రూపీస్ అనేటువంటిది మనకి ఈజీగా సేవ్ అవుతుంది. అలా చూసినా 12 మంత్స్కి 1200 రూపీస్ ఇక్కడే సేవ్ అవుతుంది అన్నమాట. అండ్ థర్డ్ బెనిఫిట్ వచ్చేసరికి స్విగ్గీ, జొమాటో, బిగ్ బాస్కెట్ ఇలాంటి వాటిలో మీరు ఈ క్రెడిట్ కార్డు యూజ్ చేసి షాపింగ్ చేసినా కూడా మీకు 10% క్యాష్ బ్యాక్ అయితే రావడం జరుగుతుంది. ఓకే సో మీరు 10% అంటే 100కి మనకి 10 రూపీస్ కదా, ఒక 500 రూపీస్ మీరు స్విగ్గీలో కానీ, జొమాటోలో కానీ, బిగ్ బాస్కెట్లో కానీ మీరు స్పెండ్ చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది 50 రూపీస్ అనేటువంటిది క్యాష్ బ్యాక్ రూపంలో రావడం జరుగుతుంది. బిగ్ బాస్కెట్లో సిటీలో ఉన్న వాళ్ళైతే బిగ్ బాస్కెట్ యూజ్ చేస్తారు కదా గ్రాసరీ ఐటమ్స్ కానీ వాటికి కానీ. సో అలాంటప్పుడు మనం ఎలాగో వేలలో గ్రాసరీ ఐటమ్స్ పర్చేజ్ చేస్తాం కాబట్టి చాలా వరకు 10% అనమాట, 10% క్యాష్ బ్యాక్ వస్తుంది. సో ఇది కూడా మనకి డైరెక్ట్గా మనకు నెక్స్ట్ మంత్ బిల్లు జనరేట్ అవుతుంది కదా, దానికి అడ్జస్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో దీని ద్వారా మనం పర్ మంత్ 500 రూపీస్ వరకు కూడా మ్యాక్సిమం 500 రూపీస్ క్యాష్ బ్యాక్ పొందొచ్చు. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎయిర్టెల్ టు ఎయిర్టెల్ ఫస్ట్ ఏదైతే బెనిఫిట్ చెప్పామో వాటి రీఛార్జ్ల ద్వారా ఎయిర్టెల్ ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ ఏదైనా సరే చెప్పాం కదా, దానికి సంబంధించింది అయితే 25% క్యాష్ బ్యాక్ వస్తుంది. పర్ మంత్ 250 రూపీస్ వరకు యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఏదైతే మనకు యూటిలిటీ బిల్స్, తర్వాత ఏదైతే 10% క్యాష్ బ్యాక్ చెప్పామో ఎలక్ట్రిసిటీ బిల్ కానీ, మనకి గ్యాస్ బిల్ కానీ, వేరే మొబైల్ రీఛార్జ్ కానీ, అది మనకి 10% క్యాష్ బ్యాక్ వస్తుంది, మనకి క్యాష్ బ్యాక్ వస్తుంది. సో అది మనకి 250 రూపీస్ పర్ మంత్ మ్యాక్సిమం ఉంటుంది అన్నమాట. ఓకే సో అలాగే నెక్స్ట్ ఇప్పుడు మనం చెప్పినటువంటి 10% క్యాష్ బ్యాక్ ఏదైతే ఉందో బిగ్ బాస్కెట్ కానీ, స్విగ్గీ, జొమాటో ఇలాంటి వాటిలో మ్యాక్సిమం 500 రూపీస్ పర్ మంత్ అన్నమాట. ఓకే సో ఇప్పుడు చెప్పిన అన్నీ కూడా మీకు మంత్ 250 ఏదైతే ఇంతకుముందు ఫస్ట్ దాంట్లో 250, నెక్స్ట్ 250, నెక్స్ట్ 500 చెప్పాను కదా, సో ఇవి పర్ మంత్ ఆ మ్యాక్సిమం క్యాష్ బ్యాక్ అన్నమాట. అది నెక్స్ట్ ఫ్లిప్కార్ట్ లాంటి ఈ కామర్స్ వెబ్సైట్లో కానీ, లేదంటే చిన్న రీటైల్ షాప్లో కానీ, చిన్న గ్రాసరీ షాప్లో కానీ ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి మీరు పేమెంట్ చేశారనుకోండి, మీకు 1% క్యాష్ బ్యాక్ అనేటువంటిది రావడం జరుగుతుంది. ఇది కూడా మీకు డైరెక్ట్గా మీ బిల్కి అడ్జస్ట్ చేయడం జరుగుతుంది. ఈ 1% ఏదైతే క్యాష్ బ్యాక్ ఉందో ఇది మాత్రం అన్లిమిటెడ్ అండి. మీరు 1 lakh స్పెండ్ చేస్తే దాని తగ్గట్టుగా 1% అంటే మనకి 1000 రూపీస్ అనేటువంటిది మీకు క్యాష్ బ్యాక్ రూపంలో రావడం జరుగుతుంది. ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో మీరు ఒక 1 lakh ఉండేటువంటి ఒక ఐఫోన్ కానీ ఏదో మీరు పర్చేజ్ చేశారనుకోండి, మనకి ఈజీగా 1000 రూపీస్ అనేటువంటిది క్యాష్ బ్యాక్ రూపంలో డైరెక్ట్గా మన బిల్కి అడ్జస్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఇది మాత్రం అన్లిమిటెడ్. ఫ్యూయల్ యూజ్ చేస్తాం కదా, సో ఫ్యూయల్ ఫిల్ చేసినప్పుడు సర్చార్జ్ వేవర్ అనేటువంటిది కూడా 1% ఇవ్వడం జరుగుతుంది. జనరల్గా మనకి ఈ కార్డ్ అయితే, ఈ క్రెడిట్ కార్డ్ అయితే మనకు ఫ్యూయల్ కోసం యూజ్ చేసేటువంటి క్రెడిట్ కార్డ్ కాదండి. ఫ్యూయల్ కోసం యూజ్ చేసేటువంటి క్రెడిట్ కార్డ్స్ మనకి చాలా వేరే ఉన్నాయి. సో అది ఇక్కడ
దానికోసం అయితే దీన్ని యూజ్ చేయం. ఓకేనా. సో మనం ఏదైతే ఇంతకుముందు మిగిలిన 4 పాయింట్స్ చెప్పాం కదా, సో ఆ 4 బెనిఫిట్స్ మనకి చాలా ఇంపార్టెంట్. బట్ ఈ పాయింట్ కూడా అందులో ఉంది కాబట్టి మీకు ఇది చెప్తున్నాను. ఈ క్రెడిట్ కార్డ్ అయితే ఫ్యూయల్ కోసం యూజ్ చేసేటువంటి క్రెడిట్ కార్డ్ అయితే కాదు. బట్ యూజ్ చేయొచ్చు. యూజ్ చేస్తే 1% మీకు వేవ్ ఆఫ్ అయితే సర్చార్జ్ వేవ్ ఆఫ్ అయితే కావడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి 6th బెనిఫిట్ ఏంటి అంటే డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంచెస్ అన్నమాట. సో ఇవి క్వార్టర్లీ ఒకటి మీకు యాక్సెస్ రావడం జరుగుతుంది. సో అలా మనకి ఇయర్ మొత్తానికి 4 రావడం జరుగుతుంది అన్నమాట. ఒక 50,000 రూపీస్ ప్రీవియస్ 3 monthsలో మీరు ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా యూజ్ చేసి ఉండాలన్నమాట. సో అప్పుడు మాత్రమే మీకు ఈ లాంచ్ యాక్సెస్ అనేటువంటిది అప్లికేబుల్ అవుతాయి. సో ఇప్పుడు బెనిఫిట్స్ విన్నారు కదా. మీకు ఎయిర్టెల్ సిమ్ ఉంటే కనుక కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. రీఛార్జ్ల ద్వారానే మనకు చాలా అమౌంట్ అనేటువంటిది చాలా అమౌంట్ అనేటువంటిది మనకు సేవ్ అవుతుంది. సో అండ్ అదర్ మొబైల్స్ రీఛార్జ్ కూడా చేస్తాం కదా, ఇంట్లో వాళ్ళకి వేరే మొబైల్ ఉన్నా కూడా దాని ద్వారా కూడా మనకి జస్ట్ ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ ద్వారా పేమెంట్ చేయాలి. అలాగే ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేయాలన్నమాట. ఈ బెనిఫిట్స్ మనకి అప్లికేబుల్ కావాలంటే. సో ఇలా మనకి చాలా వరకు క్యాష్ బ్యాక్ రూపంలో రావడం జరుగుతుంది. అది డైరెక్ట్గా మన బిల్కి అడ్జస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇదైతే బెస్ట్ క్రెడిట్ కార్డ్ అని చెప్పొచ్చు అన్నమాట. ఇప్పుడున్న వాటిలో ద బెస్ట్ క్రెడిట్ కార్డ్, దాంట్లో డౌట్ ఏం లేదండి, ద బెస్ట్ క్రెడిట్ కార్డ్గా చెప్పొచ్చు దీన్ని. ఓకే. సో అయితే ఈ క్రెడిట్ కార్డు మీకు ఈ బెనిఫిట్స్ అనేటువంటిది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో దీనికి ఎలా అప్లై చేయాలనేటువంటిది ఇప్పుడు మీకు స్క్రీన్ పైన చూపిస్తాను. ఈ క్రెడిట్ కార్డ్కి అప్లై చేయాలంటే యాక్సిస్ బ్యాంక్ నుంచి అప్లై చేయొచ్చు, ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ ద్వారా కూడా అప్లై చేయొచ్చు అన్నమాట. నేనైతే ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ ద్వారా అప్లై చేశానండి. ఎందుకంటే ఈజీగా ఎలాగ యాప్ ఉంటుంది కాబట్టి యాప్లో నుంచి అప్లై చేశాను. జస్ట్ ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ కనిపిస్తుంది మీ డేటా ప్లాన్ ఏంటి అనేటువంటిది. ఇక్కడ కనిపించిన తర్వాత ఇక్కడ చూడండి ఒకసారి క్రెడిట్ కార్డ్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేయగానే మీకు ఇలా కనిపిస్తుంటుందండి. ఇక్కడ అప్ టు 5 lakh క్రెడిట్ లిమిట్ అనేటువంటిది ఇలా కనిపిస్తుంటుంది. మీ యాన్యువల్ ఇన్కమ్ బట్టి క్రెడిట్ హిస్టరీని బట్టి మనకి అప్ టు 5 lakh వరకు కూడా క్రెడిట్ లిమిట్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. సో నాకైతే 50,000 క్రెడిట్ లిమిట్ అయితే ఇచ్చారు. చూద్దామండి. సో ఇలా మీకు కనిపిస్తుంటుంది. సో ఇలా కనిపించిన తర్వాత ఏంటంటే మీకు ఇంతకుముందు నేను బెనిఫిట్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, సో అవన్నీ ఇక్కడ కనిపిస్తుంటాయి అన్నమాట. ఇలా బెనిఫిట్స్ అన్నీ మీకు ఇలా కనిపిస్తుంటాయి. సో జస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఒకటి మనకి కండిషన్స్ సంబంధించి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరు ఒకసారి ఇలా టిక్ చేసేసి అప్లై నౌ పైన ట్యాప్ చేయండి. సో నెక్స్ట్ పైన ట్యాప్ చేసిన తర్వాత ఏంటంటే మీకు ఏంటంటే ఈ ఫస్ట్ పేజ్ అనేటువంటిది ఇది ఓపెన్ అవుతుంది. బేసిక్ డీటెయిల్స్లోకి వస్తారన్నమాట. సో ఏంటంటే మనకి ఇది 4 స్టెప్స్లో ఉంటుంది. బేసిక్ డీటెయిల్స్, వర్క్ డీటెయిల్స్, అడ్రస్ డీటెయిల్స్, కేవైసీ అనమాట. ఈ బేసిక్ డీటెయిల్స్లో ఏముంటుందంటే జస్ట్ మీ నేమ్ పాన్ కార్డ్ అండ్ ఆధార్ కార్డులో ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్గా అలా ఇచ్చేసి మీ జెండర్ ఏంటి, సో నెక్స్ట్ మ్యారీడా ఏంటి అనేటువంటిది అది కూడా మీరు జనరల్గా ఎలా ఫిల్ చేస్తారో అవన్నీ ఫిల్ చేసేయండి. ఓకేనా. సో తర్వాత వర్క్ డీటెయిల్స్ ఉంటుందండి. నెక్స్ట్ కొట్టగానే వర్క్ డీటెయిల్స్లోకి వస్తారు. వర్క్ డీటెయిల్స్ మీరు శాలరీడా లేదంటే సెల్ఫ్ ఎంప్లాయీనా బిజినెస్సా ఏంటి అనేటువంటిది అక్కడ ఫిల్ చేయండి. దాన్ని నెక్స్ట్ కొట్టిన తర్వాత మీకు ఏంటంటే అడ్రస్ డీటెయిల్స్ దగ్గరికి వస్తుంది. సో ఇక్కడ మీ పిన్ కోడ్, ఈ అడ్రస్ అంతా కూడా టైప్ చేసేసి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ పైన క్లిక్ చేయండి. ఇలా సబ్మిట్ అప్లికేషన్ పైన క్లిక్ చేయగానే మీకు మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుందండి. సో ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసేసి మళ్ళీ సబ్మిట్ పైన క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఏంటంటే మీకు ఇలా పాపప్ అనేటువంటిది ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ అండర్ రివ్యూ అని ఉంది కదా, సో మీరు ఈ పేజ్ ఏం బ్యాక్ ఏం వెళ్ళనవసరం లేదండి, జస్ట్ అలా ఉండండి, దానికదే రీడైరెక్ట్ అవుతుంది. సో నెక్స్ట్ ఏంటంటే మీకు ఇలా అప్లికేషన్ రిఫరెన్స్ నెంబర్ అని మీకు ఇక్కడ ఒక నెంబర్ కనిపిస్తుందండి. ఈ నెంబర్ నోట్ చేసి పెట్టుకోండి. సో లేదంటే ఏదైనా స్క్రీన్ షాట్ తీసుకోవడం కానీ వేరే మొబైల్తో ఫోటో తీసుకోవడం కానీ అలా చేసేయండి. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే మీకు డిజిటల్ కేవైసీ ఆప్షన్ ఎక్స్పైర్స్ అని ఇలా డేట్ చూపిస్తుంది. అంటే 48 hours టైం ఉంటుందండి. ఈ స్టెప్ అయిపోయిన తర్వాత కూడా మీరు మధ్యలో ఇది కట్ చేసి తర్వాత వితిన్ 48 hours వీడియో కేవైసీ చేయాల్సి ఉంటుంది అన్నమాట. వీడియో కేవైసీ అంటాం దాన్ని, వీడియో కేవైసీ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో మనం మధ్యలో గ్యాప్ ఇవ్వడం దేనికి, ఎలాగో మనం అప్లై చేయాలని డిసైడ్ అయినాం కాబట్టి సో వెంటనే వీడియో కేవైసీ కూడా ఇప్పుడే చేయాలనుకుంటే కనుక వెంటనే ఏం చేస్తారంటే కంప్లీట్ కేవైసీ అని దీనిపైన ట్యాప్ చేయండి. సో జస్ట్ మీ దగ్గర ఏంటంటే ఆధార్ ఒకటి అండ్ పాన్ కార్డ్ ఒకటి, ఈ రెండు రెడీగా పెట్టుకొని ఉంచుకోండి. ఒక వైట్ పేపర్ అండ్ సిగ్నేచర్ ఏమైనా అడిగితే కూడా సిగ్నేచర్ పెట్టడానికి ఒక వైట్ పేపర్ అండ్ పెన్ కూడా రెడీగా పెట్టుకుంటే ఈజీ అన్నమాట. కంప్లీట్ కేవైసీ పైన క్లిక్ చేస్తే మీకు ఇలా నెక్స్ట్ ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు జస్ట్ దీనిపైన ట్యాప్ చేసి ఇక్కడ మీ ఆధార్ నెంబర్ అనేటువంటిది ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఈ పేజ్లోకి వస్తారు. మీరు జస్ట్ ఇక్కడ ఈ రెండింటిని ఇలా టిక్ మార్క్ పెట్టేసి ఇక్కడ ప్రొసీడ్ పైన ట్యాప్ చేయండి. అలా ట్యాప్ చేసిన తర్వాత ఏంటంటే మీకు ఒక ఏజెంట్ అనేటువంటి వాళ్ళు వీడియో కేవైసీ అంటే వీడియో ద్వారా మీకు వీడియో కాలింగ్ ఎలా వాట్సాప్లో ఎలా మాట్లాడతామో అలాగా వీడియో కాలింగ్ ద్వారా వాళ్ళు వస్తారన్నమాట. ఒక ఏజెంట్ అనేటువంటి వాళ్ళు మీకు మీతో మాట్లాడతారన్నమాట. సో వాళ్ళు మీ మొబైల్ నెంబర్ అడిగితే మొబైల్ నెంబర్ చెప్పండి, మీ నేమ్ అడిగితే నేమ్ చెప్పండి, వాళ్ళు ఏది అడిగితే అది, ఆధార్ నెంబర్ అడిగితే ఆధార్ నెంబర్ చెప్పండి, పాన్ కార్డ్ చూపించమంటే పాన్ కార్డ్ చూపించండి. ఓకేనా. సో ఇలా మీరు ఇలా చూపించేటప్పుడు ఏంటంటే లైటింగ్ ఇట్లా అంతా కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి. వాళ్ళు మీ ఫోటో కూడా తీసుకుంటారన్నమాట. ఓకేనా. సో దీన్నే వీడియో కేవైసీ అంటాం. సో దీని గురించి వీడియో కేవైసీ అనగానే ఏం భయపడిన అవసరం లేదు, ఫ్రీగా మాట్లాడవచ్చు అన్నమాట. ఓకేనా.
వాళ్ళతో నేను వీడియో కేవైసీ చేస్తున్నప్పుడు మీకు ఇది చూపించలేను కాబట్టి ఇక్కడ నేను చూపించలేను అనమాట. ఓకేనా, ఆ ప్రాసెస్ అంతా వాళ్ళతో అలా మాట్లాడడం అయిపోయిన తర్వాత మీకు ఇలా కనిపిస్తుంది, యువర్ వెరిఫికేషన్ ఈజ్ కంప్లీట్ అని కనిపిస్తుంది కదా. సో ఈ పేజ్ మీకు మీకు ఈ పేజ్ అనేటువంటిది కనిపించడం జరుగుతుంది. సో ఇది అయిపోయిన తర్వాత ఏంటంటే మీకు నెక్స్ట్ ఇలా మీకు మీ మొబైల్కి ఒక మెసేజ్ అనేటువంటిది రావడం జరుగుతుంది అనమాట. థ్యాంక్ యూ ఫర్ అప్లయింగ్ ఫర్ ఎయిర్టెల్ యాక్సిస్ బ్యాంక్ మాస్టర్ క్రెడిట్ కార్డ్. మీకు ఇక్కడ మాస్టర్ వస్తుందా వీసా అనేటువంటి మీకు ఇది తెలిసే ఉంటుంది కదండి. కార్డ్స్ మనకు 3 టైప్స్ ఉంటాయి. ఒకటి వీసా, నెక్స్ట్ మాస్టర్, నెక్స్ట్ రూపే. ఓకే, దీంట్లో వాళ్ళు ఏ వేరియంట్ ఇస్తారనేటువంటిది మనకు ఇక్కడే తెలిసిపోతుంది అనమాట. సో నాకైతే మాస్టర్ క్రెడిట్ కార్డ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, సో దీంట్లో మాస్టర్ వేరియంట్ అయితే ఇవ్వడం జరిగింది. దాని కింద మీకు ఏంటంటే ఇక్కడ అప్లికేషన్ ఐడి ఉంటుందండి, C1. ఇలా C1తో స్టార్ట్ అయ్యి ఇక్కడ ఒక నెంబర్ ఉంటుంది, నేను ఇక్కడ హైడ్ చేశాను కదా. సో ఇది ఒక నెంబర్ అన్నమాట మనం ట్రాక్ చేసుకోవడానికి. ఓకేనా, సో ఇది కూడా నోట్ చేసి పెట్టుకోండి. సో అలా నోట్ చేసి పెట్టుకున్న తర్వాత ఏంటంటే జస్ట్ మీరు వెయిట్ చేయాల్సిందే ఇక. సో మీరు ఏం చేస్తారంటే మీ ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ ద్వారా మీరు స్టేటస్ అనేటువంటిది చెక్ చేసుకోవచ్చు. యాక్సిస్ బ్యాంక్లోకి వెళ్ళి కూడా, యాక్సిస్ బ్యాంక్ వెబ్సైట్లోకి వెళ్ళి కూడా మన అప్లికేషన్ ఏదైతే ఇప్పుడు మీకు నోట్ చేసుకోమని చెప్పానో ఆ నెంబర్ని అక్కడ ఎంటర్ చేసి కూడా మనం ట్రాక్ చేయొచ్చు అనమాట. ఓకేనా, సో మన ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ ఎలాగ ఉంటుంది కాబట్టి దీంట్లో కూడా మనం ట్రాక్ చేయొచ్చు అనమాట మన అప్లికేషన్ ఏమైంది అనేటువంటిది. నాకైతే 14 డేస్ పట్టిందండి. సో నేను అప్లై చేసిన తర్వాత 14 డేస్ తర్వాత నాకైతే కన్ఫర్మేషన్ మెసేజ్ అనేటువంటిది ఇక్కడ స్టేటస్లో కనిపిస్తుంది. మనం ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్లో దాంట్లో చూసుకుంటే కన్ఫర్మేషన్ అనేటువంటిది తెలిసిపోతుంది. మీకు ఇక్కడ కన్ఫర్మ్ అయింది అనుకోండి, వెంటనే ఇలా క్రెడిట్ కార్డు కనిపిస్తుంది అనమాట. క్రెడిట్ కార్డు పైన మీ నేమ్ ఇలా కనిపించి సో ఇది అండర్ ప్రాసెస్లో ఉంది అనేటువంటిది మీకు చూపిస్తుంది. ఒకవేళ రిజెక్ట్ అయితే ఇక్కడే తెలిసిపోతుంది అనమాట. ఇక్కడ మీకు క్రెడిట్ కార్డు అనేటువంటిది డిస్ప్లే కాలేదనుకోండి, అక్కడ మీరు స్టేటస్ చెక్ చేసినప్పుడు ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్లోకి వెళ్ళి మీరు ఆ క్రెడిట్ కార్డు పైన మనం ఫస్ట్ అప్లై చేసేటప్పుడు క్రెడిట్ కార్డు పైన క్లిక్ చేసాను చూడండి, దానిపైన ట్యాప్ చేస్తే ఏంటంటే మీకు ఫస్ట్ అండర్ రివ్యూ అని చూపిస్తుంది. కొద్ది రోజుల తర్వాత ఏమవుతుంది అంటే ప్రాసెస్ కంప్లీట్ అని చూపించి మీకు క్రెడిట్ కార్డు డిస్ప్లే అవుతుంది. ఇలా క్రెడిట్ కార్డు డిస్ప్లే అవుతుంది అంటే మీకు ఆటోమేటిక్గా నెక్స్ట్ వితిన్ ఫ్యూ అవర్స్లో అది కొరియర్ ద్వారా మీ అడ్రస్కి, మీరు ఇచ్చినటువంటి అడ్రస్కి రావడం జరుగుతుంది అన్నమాట. సో నాకైతే 14 డేస్ పట్టిందండి. 14 డేస్ అంటే మనకి 11 డేస్ తర్వాత నాకు క్రెడిట్ కార్డు డిస్ప్లే అవ్వడం జరిగింది 11 డేస్ తర్వాత. సో రిమైనింగ్ 3 డేస్లో నాకు అడ్రస్కి క్రెడిట్ కార్డ్ అయితే రావడం జరిగింది అనమాట. ఎలా అప్లై చేయాలో చూసారు కదా, బెనిఫిట్స్ విన్నారు, అలాగే ఎలా అప్లై చేయాలో కూడా చూసారు కదా. సో మీరు అప్లై చేస్తున్నట్లయితే ఒకసారి నేను ఈ ప్రాసెస్ మీకు ఇప్పుడు స్క్రీన్ పైన చూపించాను కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలా చేయండి. సో ఇన్ కేసు మీకు క్రెడిట్ కార్డ్ వచ్చినట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో కూడా చెప్పండి, మీరు అప్లై చేయబోతున్నారా లేదా అనేటువంటిది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇన్ కేసు అప్లై చేసి మీకు ఓకే అయితే కనుక కామెంట్ సెక్షన్లో మళ్ళీ కామెంట్ చేయండి, నాకు కూడా తెలుస్తుంది. ఆల్ ద బెస్ట్. సో మరో ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.